ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ ఫైనల్ స్టేజ్ కి చేరుకుందని అన్నారు డీజీపీ సివి ఆనంద్. త్వరలోనే కేసును సమీక్షించి ఫైనల్ ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ సమస్య క్లిష్టంగా మారుతోందన్నారు. స్టూడెంట్స్, యువతపై డ్రగ్స్ ఎఫెక్ట్ కనిపిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖతో కలిసి పోలీస్ శాఖ డ్రగ్స్ పైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు సివి ఆనంద్. నేను సిపిగా ఉన్నప్పుడు 7 నెలల ముందు అప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు గత ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి సిపి హైదరాబాద్ గారు ఇక్కడే ఉన్నారు. అయితే దాదాపుగా పూర్తయినట్టు అనిపిస్తుంది. తొందరలో దాన్ని పూర్తి చేసి నేను ఒకసారి సమీక్షిస్తాను. సమీక్షించి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్ ఇన్ దట్. ఫైనల్గా ఛార్జ్ షీట్ వేసేది ఉంటుంది, సెకండ్ ఛార్జ్ షీట్ అది తొందరలో వేసేది.